ఇక ఖలిస్తాన్కి సంబంధించి గత 4 ఏళ్లుగా ఏవైతే పాములు తలెత్తి ఆడుతున్నాయో ట్రంప్ వాటన్నిటి తలా కోసేస్తాడు. ఎందుకంటే ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు ఎక్కువ మంది ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు. సో ట్రంప్ ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళని ఆల్రెడీ ఈరోజు అమెరికాలో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద న్యూయార్క్ నగరంలో పూర్తి స్థాయి చర్యలు ప్రారంభమైపోయాయి. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని తీసేయడం గత కొన్ని రోజులుగా. మెక్సికో దేశం నిన్న మొన్నటి వరకు బోర్డర్ సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లను వదిలేసిన దేశం. మేము ఖచ్చితంగా ఈరోజు బోర్డర్ ఫెన్సింగ్ చేసుకుంటామని ప్రకటించింది, నిన్న హైయెస్ట్ ఇమిగ్రెంట్స్ ప్రకటించింది అమెరికాలో. అలానే ట్రంప్ చాలా ఇమిగ్రేషన్ పాలసీల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అతను చెప్పేది ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని నేను ఒప్పుకోను, ఎవడైనా రావాలి అని అంటే లీగల్గా నాకు అవసరమైన వాళ్ళు ఇక్కడికి రావాలి అంతే తప్ప ఈ దొంగచాటుగా వచ్చి ఇక్కడ క్రైమ్కి పాల్పడి మాఫియాలుగా తయారయ్యే వాళ్ళని నేను అంగీకరించాను. అందులో 4వ స్థానంలో భారత ప్రజలు కూడా ఉన్నారు. భారత ప్రజలు ఉన్నారు. భారత ప్రజలు ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది ఒక రకంగా భారత్కి మేలు చేసిందా, ఇంకొక రకంగా ఇబ్బంది. ఒక రకంగా మేలు ఎలా చేస్తుంది, ఈరోజు అమెరికాకి అవసరమైనది హైటెక్ రంగంలో హైలీ స్కిల్డ్ పీపుల్. అది ఈరోజు ఇవ్వగలిగింది భారతదేశం మాత్రమే. సో లీగల్గా మంచి స్కిల్ ఉండి ఉద్యోగం కోసం వెళ్ళేవాడికి అమెరికా ఎప్పుడూ అడ్డు చెప్పదు. అది పాయింట్ నెంబర్ 1. అది భారతదేశానికి లాభించే అంశం.